అరే ర్యాప్చర్ ఇజ్రాక 2 కంప్లీట్ అయ్యి 3వ సంవత్సరం వచ్చింది కదా. రండి దేవుని యొక్క వాక్యం నుండి ఒక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం. త్వరగా ముగిద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము మనం చూసినట్లయితే 3-4 వచనాలు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3-4 వచనాలు సరే చదువుదాం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనక విడవకని ఎడల కృప చూపుచున్నాను. ఇశ్రాయేలు కన్యక, నువ్వు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబురలను వాయింతువు, సంభ్రము పడువారి నాట్యములలో కలిసేది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో రాయబడిన మాట, ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతుందంటే ఇశ్రాయేలు కన్యక అన్నది చాలా ప్రాముఖ్యమైన మాట. ఇశ్రాయేలు కన్యక, అందుకే మనం పేరు పెట్టాము ర్యాప్చర్ ఇజ్రాక. కాబట్టి ఎత్తబడబోతున్న ఇశ్రాయేలు కన్యక. కొంచెంసేపు తీసుకెళ్ళి బయట తీసుకు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఎత్తబడబోతున్న ఇశ్రాయేలు కన్యక. కాబట్టి ఇశ్రాయేలు కన్యక ఎత్తబడబోతున్న సూచనగా ఉంది. ఎట్లా ఎత్తబడబోతుంది అని అంటే 11వ వచనం. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారి కంటే బలవంతులైన వారి చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. కాబట్టి బలవంతులైన వారి చేతిలో నుండి, యాకోబు కంటే బలవంతులైన వారి చేతిలో నుండి దేవుడు విడిపిస్తున్నాడు. విడిపించి ఏం చేస్తున్నాడు? విడిపించిన దేవుడు అంటే 8వ వచనం. ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పించుచున్నాను, గుడ్డి వారినేమి, కుంటి వారినేమి, గర్భిణీలనేమి, ప్రసవించు స్త్రీలనేమి భూదిగాంతం నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంఘమై వారెక్కడికి తిరిగి వచ్చేది. సో ఎలా వస్తున్నారు ఇశ్రాయేల్ కన్యక అంటే మొట్టమొదటిగా బలవంతులైన చేతిలోంచి విడిపించబడి మహాసంఘమై తిరిగి వస్తుందంట. ఎక్కడికి తిరిగి వస్తుంది మహాసంఘమై ఇశ్రాయేల్ యొక్క కన్యక అని అంటే దేవుని దగ్గరికి. ఎక్కడికి? దేవుని దగ్గరికి, దేవుని రాజ్యము దగ్గరికి తిరిగి వస్తుంది. ఎలా తిరిగి వస్తుంది? మహాసంఘమై. సో ఒకప్పుడు మనం సంఘము చూడగా, స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము చూడగా కొద్దే అది ఇశ్రాయేలు దేశం వరకే పరిమితమై ఉంది. కానీ ఇప్పుడు చూడగా, నేటి దినాల్లో చూడగా మహాసంఘం అంటే అనేక ప్రాంతాల్లో అనేక ప్రజలకి, అనేక మంది మనుషులకి, సముద్రం ఆ కొన నుండి కొన వరకు, మరి ఆకాశం ఆ కొన నుండి కొన వరకు కూడా 4 దిక్కుల వరకు ఒకే ప్రాంతంలో పరిమితమై అంటే ఒకే ప్రాంతంలో చెప్పబడినటువంటి దేవుని మాటలు సంఘము ఇప్పుడు మహాసంఘం అయిపోయింది. ఇప్పుడు మహాసంఘమై వారు ఇక్కడ తిరిగి వస్తున్నారు. ఇప్పుడు ఇశ్రాయేల్ కన్యక ఎలా ఉందంటే మహాసంఘముగా చేయబడింది. ఇప్పుడు మహాసంఘముగా చేయబడినటువంటి ఇశ్రాయేల్ యొక్క కన్యక ఏం చేయబడుతుంది? తిరిగి వస్తుందంట. ఎక్కడికి తిరిగి వెళ్తుంది? దేవుని దగ్గరకు తిరిగి వెళ్తుంది. మనం ఎందుకు చెబుతున్నామంటే ర్యాప్చర్ ఇజ్రాక్ అంటే ఎత్తబడబోతున్న ఇశ్రాయేల్ సూచన. అంటే ఇశ్రాయేల్ అంటే కాదు, ఎత్తబడబోతున్న సంఘానికి, ఇశ్రాయేల్ సంఘానికి, మహాసంఘానికి సూచన అని అర్థం. కాబట్టి తిరిగి వస్తుంది మహాసంఘం. ఎక్కడి నుండి? బలవంతుల చేతిలో నుంచి విడిపించబడి మహాసంఘమై తిరిగి వస్తుంది. ఎక్కడికి తిరిగి వస్తుందంటే దేవుని దగ్గరకు తిరిగి వస్తుంది. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో దేవుడు నివసిస్తున్నాడు. ఆకాశం మహాకాశం పట్టజాలం గొప్ప దేవుడు పరమందు నివసిస్తున్నాడు. కాబట్టి మహాసంఘం ఎక్కడికి వస్తుంది? పరలోకానికి వస్తుంది మహాసంఘం. ఒకప్పుడు సంఘం అంటే ఎవరు ఉన్నారు? 12 మంది శిష్యులతో ఆరంభించబడింది సంఘం. 12 మంది శిష్యులతో. ఇప్పుడు ఎంతమంది ఉంది? లెక్కించలేం. మహాసంఘం అయిపోయింది. 12 మంది. అక్కడ కొన్ని కోట్ల మిలియన్ల ప్రజలు ఇప్పుడు ప్రభువుని నమ్మి సంఘంగా చేర్చబడి దేవుని రాజ్యానికి వారసులు అవుతూ వస్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం గమనించినట్టయితే మహాసంఘముగా దేవుడు చేశాడు. చూడండి, ఇశ్రాయేల్ కన్యక బలవంతులైన వారి చేతిలోంచి విడిపించబడి మహాసంఘమైంది. ఇప్పుడు ఈ మహాసంఘమునకు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మహాసంఘము తిరిగి దేవుని దగ్గరికి వెళ్తుంది. మహాసంఘం తిరిగి దేవుని దగ్గరికి వెళ్తుంది. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ మహాసంఘం ఎలా ఉండబోతుంది అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే ఈ మాటలు ధ్యానించమనుకు ప్రభు నడిపి కొరకు ఇచ్చిన ప్రార్థన కొంతసేపు మాట్లాడుకున్నట్టు తీసుకెళ్ళాం. పరిశుద్ధుడివైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనములు. కొన్ని మాటలు వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. ఇశ్రాయేల్ కన్యక బలవంతులైన చేతుల నుంచి విడిపించబడి మహాసంఘమైంది.
ఈ మహాసంఘం మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుందో కొన్ని మాటలు ధ్యానించబోతుండగా అటు వారిగా మేము సిద్ధపడినట్టు సహాయించమని, మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, మా ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాక్యం ధ్యానించడానికి జ్ఞానం లేనివని మీరు జ్ఞానం ఇచ్చి నడిపించి మహిమ పొందమని, మీ ప్రియకుమారుడు మా ప్రభువును మా రక్షకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ రాయబడినమాట కొంతసేపు అడుగుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, ఇశ్రాయేల్ కన్యక బలవంతులైన చేతుల నుంచి విడిపించబడి మహాసంఘమైంది. మహాసంఘమై దేవుని దగ్గర తిరిగి వెళ్తుంది. ఇప్పుడు మహాసంఘమై దేవుని దగ్గరకు తిరిగి వెళ్ళే ఇశ్రాయేల్ కన్యక దేవుని దగ్గరకు తిరిగి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? మహాసంఘమైనటువంటి ఇశ్రాయేల్ కన్యక బలవంతులైన వారి చేతుల నుంచి విడిపించబడి మహాసంఘమైన ఇశ్రాయేల్ కన్యక తిరిగి దేవుని దగ్గర తిరిగి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అలాంటి దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనం, వారు ఏడ్చుచూ వచ్చేదరు, వారు నన్ను ప్రార్థింపగా నేను వారిని నడిపింతును, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవచ్చు. కాబట్టి మహాసంఘం ఇశ్రాయేల్ కన్యక బలవంతులైన వారి చేతుల నుంచి విడిపించబడి మహాసంఘమైన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుంది? దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ వెళ్ళేటప్పుడు అంటే తొట్టిల్లుకోకుండా చక్కగా ఉంటుందంట. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మహాసంఘం ఎలా ఉంది? చక్కగా ఉంటుంది. అంటే తొట్టిల్లు పోవటం అనుభవం లేదు. తొట్టిల్లటం అంటే కాలు జారటం కానీ, పడిపోవటం కానీ, కాలు చిక్కబడి పడిపోయిన అనుభవం లేదు. ఇక చూడండి, ఒక్కసారి సంఘం ఎత్తబడి, ర్యాప్చర్ ఇజ్రాక్ అంటే అదే అర్థం, ఎత్తబడుతున్నటువంటి సంఘాన్ని సూచన. ఇశ్రాయేల్ కన్యక ఎత్తబడబోతున్న మహాసంఘం అని అర్థం ర్యాప్చర్ ఇజ్రాక్ అంటే. సో ఇప్పుడు ఏమవుతుంది? ఎత్తబడినటువంటి సంఘం ఏమవుతుందంటే మహాసంఘం, బలవంతుల చేతిలోంచి విడిపించబడిన మహాసంఘం ఎత్తబడిన తర్వాత ఏమవుతుందంటే, ఎత్తబడతామంటే దేవుని దగ్గర తిరిగి వెళ్ళిన తర్వాత అది తొట్టిల్లుకోకుండా చక్కగా ఉంటుందండి. పరలోక రాజ్యం ఎలా ఉంటుంది? తొట్టిల్లుకోకుండా చక్కగా ఉంటుంది. సంఘం ఎత్తబడిన తర్వాత, మహాసంఘం అయినటువంటి సంఘం ఎత్తబడిన తర్వాత బలవంతుల చేతి నుంచి విడిపించబడింది కాబట్టి దేవుని దగ్గర తిరిగి వెళ్ళినప్పుడు, ఆ తిరిగి వెళ్ళిన తర్వాత దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటే చక్కగా ఉంటుందంట. కాలు చిక్కబడటం లేదు, ఇక్కడ తొట్టిల్లిపోవటం, పడిపోవటం, కాలు చిక్కబడి జారిపోయినట్టు ఏం ఉండదు. మహాసంఘం దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు పడిపోయిన అనుభవం మహాసంఘానికి లేదక. ఇక్కడ సంఘంలో ఉండేవారు కాలు జారిపోవడం, పడిపోవడం, తప్పులు పొరపాట్లు చేయటం ఉండేది. కానీ ఒక్కసారి మహాసంఘముగా ఎత్తబడిన తర్వాత ఈ మహాసంఘం ఏమైపోతుంది? తొట్టిల్లిపోయిన అనుభవం లేదక. అంటే పడిపోతున్న అనుభవం లేదు సంఘానికి. క్రీస్తు రక్తం ద్వారా కడగబడి ప్రభు యొక్క వనములో ఉంటూ తన జీవితాన్ని కాపాడుకుని రక్షణ మార్మోస్ బాప్తిసం పొందినటువంటి సంఘము, రక్షించబడి విశ్వాసం కలిగిన సంఘము ఎత్తబడిన తర్వాత, అంటే తండ్రి దగ్గర తిరిగి వెళ్ళిన తర్వాత ఇక తొట్టిల్లిపోవటం అనుభవం లేదు సంఘం. అర్థమవుతుందండి? మొదటగా తొట్టిల్లిపోవటం లేదక, చక్కగా సాగిపోతున్న అనుభవం. పడిపోవటం, జారిపోవటం లేక పరలోక రాజ్యంలో లేవు. రెండోదిగా చూసినట్టు ఆ సంఘముల గురించి రెండో మాట ఉంది, బలవంతులు ఇశ్రాయేలు కన్యక బలవంతుల చేతుల్లో నుండి విడిపించబడి మహాసంఘం అయి దేవుని దగ్గర తిరిగి వచ్చిన తర్వాత, దేవుని దగ్గరికి ఎత్తబడిన తర్వాత ఎలా ఉంటుంది? మొట్టమొదటిగా తొట్టిల్లుకోకుండా, అంటే చిక్కబడిపోయి కాలు జారిపోయినట్టు తొట్టిల్ల అనుభవం లేకుండా ఉంటుంది. రెండోదిగా మహాసంఘం ఎలా ఉంటుందంటే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే రెండో మాటను మనం చూస్తున్నాం. ఈ మహాసంఘము రెండోదిగా ఇక్కడ రాయబడుతుంది, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థింపగా నేను వారిని నడిపింతును, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవచ్చు, బాటను నీళ్లు కాలువల యొద్ద వారిని నడిపింతును. రెండోదికి సంఘం ఎలా ఉందంటే జీవపు ఓట దగ్గరికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? ఈ సంఘం ఎలా ఉంటుందంటే నీళ్లు కాలువల యొద్ద వారిని నడిపిస్తున్నాడు. అంటే వారు దప్పి కొనుక్కోకుండా ఉండే ప్రాంతానికి దేవుడు నడిపిస్తున్నాడు. వాళ్ళు దప్పి కొనుక్కోకుండా, అంటే సంఘము ఎత్తబడిన తర్వాత చూడండి, అందుకే అంటాడు ఆయన, నా దగ్గరకు వచ్చేవారు నేను ఏమాత్రం త్రోసివేను, కాబట్టి నేను ఇచ్చిన నీళ్లు త్రాగువాడు మరెన్నటికీ. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే రెండో కోణాన్ని చూసినట్టయితే సంఘము మహాసంఘమై ఇశ్రాయేలు కన్యక బలవంతుని చేతుల నుంచి విడిపించబడి మహాసంఘమైన తర్వాత తొట్టిల్లిపోతున్న అనుభవం లేదు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత, అంటే పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత. రెండు, నీళ్ల కాలువల యొద్దకు వారిని నడిపిస్తున్నాడు. అంటే వారు సమృద్ధిగా ఉండే ప్రాంతానికి దేవుడు నడిపిస్తున్నాడు సంఘాన్ని. పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత సంఘం ఎలా ఉంటుంది? సమృద్ధి. అందుకంటే నేను ఇచ్చిన నీళ్లు తాగకూడదు మరెన్నటికీ దప్పికొనడు, అంటే దప్పికొనటువంటి నీళ్లు తాగే ప్రాంతానికి సంఘం వెళ్తుంది. ఇక సంఘం పరలోక రాజ్యంలో ఉంటే ఇక దప్పిక లేదు, ఆకలి దప్పికలు అనే లేవు. అంటే పరలోక రాజ్యంలో ఆకలి దప్పిక లేవు. భూమి మీద ఆకలి దప్పిక
మంచినీళ్ళు తాగడానికి కానీ ఆహారం తినడానికి కానీ భూమి మీద ఉన్నప్పుడే. సంఘం ఎత్తబడి దేవుని రాజ్యంలోకి మహాసంఘమై పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఇక ఆకలి దప్పుకలనే ఉండవంట. కాబట్టి రెండోది సంఘం ఎలాంటిది? నీటి ఓట యొద్దకు, క్షమించండి ఏమంది, నీటి కాలువల యొద్దకు నడిపించబడుతుంది. దానికే కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంది. కీర్తనల గ్రంథము ఎందుకు నీటి కాలువల యొద్దకు నడిపించబడుతుందంటే, కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం, అతడు నీటి కాలువలో ఎరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండుటకు. కాబట్టి సంఘము ఎందుకు నడిపించబడుతుంది? మహాసంఘమై దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత, మహాసంఘమై దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత పరలోక రాజ్యంలో ఉన్నట్టు పరలోక రాజ్యంలో ఉంటూ నీటి యోట దగ్గరికి అంటే ఎందుకు నడిపించబడుతుంది అనుభవం వస్తుందంటే, తన కాలం మందు ఫలం ఇచ్చడానికి. ఎందుకు వెళ్తుంది? ఫలం, తన కాలం ఈ లోకంలో ఏదైతే జీవిస్తూ వచ్చిందో దాని ఫలాన్ని అక్కడ ఫలించడానికి వెళ్తుంది. సంఘము మొట్టమొదటిగా కాలు చిక్కబడుకోకుండా ఉంటుంది. 2, తాను భూమి మీద ఏది జీవించిందో అది అక్కడ విత్తుతుంది. ఎందుకంటారు ఏది విత్తుతాం అది కోస్తాం. ఒక రకంగా చెప్పాలంటే విత్తుతం కాదు, కోస్తుంది. అంటే ఫలించినటువంటి జీవితాన్ని అక్కడ కనపరుచుకోవడానికి వెళ్తారు. ఇక మూడోదిగా చూసినట్టు ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం. ఇశ్రాయేలు కన్యక బలవంతులైన వారి చేతుల నుంచి విడిపించబడి మహాసంఘమైన తర్వాత ఏం చేస్తుంది? తిరిగి దేవుని దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఏం చేస్తుందంటే, 1 తొట్టిల్లట్లేదు, 2 బాటను నీళ్లు కాలువల యొద్దకు వారు నడిపిస్తున్నాడు. అంటే వారి ఫలాన్ని వారు ఫలించే ప్రాంతానికి, వారిలో ఉన్న ఫలభరితమైన జీవితం కనబడే ప్రాంతానికి తీసుకెళ్తున్నాడు. అంటే వారి జీవితంలో సంఘం పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏముందంటే, తాను భూమి మీద ఏదైతే విత్తుందో అది ఫలిస్తుంది. అక్కడ ఫలభరితమైన జీవితం. మూడోదిగా చూసినట్టయితే మహాసంఘం దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం, జనులారా యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములలోని వారికి దాన్ని ప్రకటింపుడి. ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వారిని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లు కాపాడునని తెలియజేయుడి. కాబట్టి మూడోదిగా ఇశ్రాయేలు కన్యక బలవంతులైన వారి చేతిలో నుంచి విడిపించబడి మహాసంఘమై తిరిగి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా తొట్టెళ్ళలేదు. 2, అది ఫలించే విధానంలోకి వస్తుంది. మహాసంఘం పరలోక రాజ్యంలో ఫలించిన తన ఫలభరితమైన జీవితం ఏంటో కనపరుచుకుంటుంది. 3, అంటే ఇక్కడ విత్తుతుంది కాబట్టి అక్కడ ఫలిస్తుంది, కోస్తుంది. ఇక మూడోదిగా చూసినట్టయితే కాపాడబడుతుంది. ఏమవుతుందండి? కాపాడబడుతుంది. బలవంతులైన వారి చేతిలోంచి విడిపించబడి మహాసంఘమై తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మహాసంఘం ఏం చేయబడుతుంది? తొట్టిల్లట్లేదు, ఫలిస్తుంది. 3, కాపాడబడుతుంది. ఇప్పుడు సంఘం ఈ భూమి మీద ఎలా ఉంది? హింసలు ఉన్నాయి. సంఘానికి హింస ఉంది, బాధ ఉంది. సంఘాన్ని దుఃఖపరిచే పరిస్థితులు కూడా నేటి దినాల్లో ఉన్నాయి. సంఘానికి శ్రమ ఉంది నేటి దినాల్లో. కానీ ఒకరోజు సంఘము మహాసంఘము పరలోక రాజ్యం అంటే తండ్రి వద్దకు వెళ్ళిన తర్వాత ఇక కాపాడబట్టమే కానీ అక్కడ శ్రమలో బాధ లేదు. అందుకే పరలోక రాజ్యం గురించి అక్కడ ఏడ్పైనను, బాధ అయినను, దుఃఖమైనను, శ్రమ అయినను, వేదనైనను లేదంట అక్కడ. కాబట్టి మహాసంఘంగా చేయబడి దేవుని దగ్గర తిరిగి వెళ్ళిన తర్వాత ఈ సంఘం ఎలా ఉంటుంది? కాపాడబడుతుంది పరలోక రాజ్యం. 1 తొట్టిల్లట్లేదు, 2 ఫలిస్తుంది, 3 అక్కడ కాపాడబడుతుంది. సురక్షితమైన ప్రాంతంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? సురక్షితమైన ప్రాంతం. దీని గురించే రూతు గ్రంథంలో ఏముందంటే, నువ్వు ఇశ్రాయేలు యొక్క దేవుని యొక్క సురక్షితమైన దేవుని యొక్క రెక్కల కింద ఉండటకు సురక్షితంగా ఉండటకు వచ్చితేవని ఉంది. సంఘం ఏం చేయబడుతుంది? కాపాడబడటం అంటే సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళిపోతుంది. మహాసంఘమై ఇశ్రాయేలు కన్యక బలవంతులైన వారి చేతుల నుంచి విడిపించబడి మహాసంఘమైన తర్వాత తొట్టిల్లట్లేదు, ఫలిస్తుంది, తర్వాత సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళిపోతుంది మహాసంఘం. ఇక సంఘముకు సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇక శ్రమలు లేవు, బాధలు ఉండవు, దుఃఖాలు ఉండవు, కష్టం ఉండదు. ఎందుకంటే ఎత్తబడిపోయి చక్కగా పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఈ సంఘం ఎలా ఉంటుంది? ఇక సురక్షితంగా ఉంటుంది. అంటే ఇక ఈ సంఘానికి బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఇంకేమీ లేవు. ఇక 4వదిగా చూసినట్టు ఈ సంఘం ఎలా ఉంటుంది? మహాసంఘం పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఏం చేయబడుతుంది? ఎలా ఉంటుందంటే 4వ మాట. రండి దేవుని యొక్క వాక్యం చూసినట్టే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 8వ వచనం, ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పించుచున్నాను, గుడ్డి వారినేమి, కుంటి వారినేమి, గర్భిణీలనేమి, ప్రసవించు స్త్రీలనేమి భూదిగాంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. సంఘం ఎలా ఉందండి? 1 తొట్టిల్లటం లేదు, 2 ఏం చేయబడుతుంది? ఫలిస్తుంది, 3 ఏది? మహాసంఘం. మొదట తొట్టిల్లట్ల, 2 ఫలిస్తుంది, 3 కాపాడబడుతుంది, 4వదిగా చూసినట్లయితే సమకూర్చబడుతుంది. మహాసంఘం ఏమైంది? పరలోక రాజ్యంలో ఒకటిగా సమకూర్చబడుతుంది. ఆ సమకూర్పు అంటే ఏంటంటే, మనం అంటాం యేసు క్రీస్తు దేహంలో మనం ఎవరము? ఒక అవయవమే.
కానీ ఆయన దేహాల్లో ఈ సంఘం అంతా ఏంటి, అందరం కూడా ఆయన దేహంలో ఒక అవయవం లాంటి వారు. ఈ అవయవాలన్నీ ఒక చోటకి సమకూర్చబడుతుంది, అదే మహాసంఘం. ఎక్కడికి? పరలోక రాజ్యంలోకి. ఇప్పుడు మనం ఆయన దేహంలో ఎలాంటి వారివి? అవయవాలు లాంటి వారు. ఈ అవయవాలన్నీ కూడా ఇప్పుడు క్రీస్తు దేహంలో ఉండే కదా, ఈ అవయవాలన్నీ కూడా ఒకటే శరీరంలో ఉన్న అవయవం అంతా కూడా ఒకే రీతిలో సమకూర్చబడుతుంది పరలోక రాజ్యంలో. పరలోక రాజ్యంలో సమకూర్చబడుతుంది. చూడండి, మళ్ళీ భూదిగాంతం నుండి అందరినీ సమకూరుస్తున్నాడు. ఎవరందరినీ? సంఘముగా ఎవరైతే మహాసంఘంగా ఉన్నారో వాళ్ళందరినీ సమకూరుస్తున్నాడు. చూడండి ఎంత గొప్ప మాట. అక్కడ మూడోదిగా మనం చూస్తున్నమాట, సంఘం ఏం చేయబడుతుంది? మొట్టమొదటిగా ఇశ్రాయేల్ కన్యక బలవంతుల చేతి నుంచి విడిపించబడి మహాసంఘమై తిరిగి దేవుని దగ్గరికి, అంటే పరలోక రాజ్యానికి వచ్చిన తర్వాత తొట్టిల్టల్లా 2 ఫలిస్తుంది, 3 కాపాడబడుతుంది, 4 సమకూర్చబడిన అనుభవం ఉంది. ఇక ఆ సంఘము చెదరగొట్టడానికి ఎవరి వల్ల కాదు. ఇక్కడ ఏదైనా మందిరం ఉండా, సంఘంలో ఉండా, చెదరగొట్టి 2 భాగాలుగా చేసి 3 భాగాలుగా చేసి నీకు ఇది నాకు ఇది అని చెదరగొడుతున్నా. కానీ సంఘం ఒకరోజు ఎలా ఉంది? సమకూర్చబడిన సంఘము చెదరగొట్టబడిన అనుభవం ఇక లేదు. సంఘం ఎలా ఉంటుంది? ఒకటిగా సమకూర్చబడుతుంది పరలోక రాజ్యంలో. ఇక విభజించబడిన అనుభవం లేదు. అందుకే పౌలు అంటాడు, క్రీస్తు విభజించబడిన, ఒకడు పౌలు వాడు, ఒకడు కేపోవాడు అని చెప్పుకుంటున్నాడు. ఇంకా మొక్క నాటిన వాడు ఒకడు, దాన్ని నీళ్లు పోసిన వాడు ఒకడు, ఫలింపజేయవాడు దేవుడే. కాబట్టి సంఘం ఏం చేయబడుతుందంటే ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా సమకూర్చబడిన అనుభవం వచ్చేస్తుంది పరలోక రాజ్యం. ఎలా సమకూర్చబడుతుంది? మహాసంఘముగా. ఇప్పుడు మహాసంఘం ఏమవుతుంది? ఒకటి తొట్టిల్టల్లా 2 ఫలించిన అనుభవం ఉంటుంది, తను ఏం ఫలించిందో అక్కడ ఫలభరితమైన జీవితాన్ని కనపరుచుకుంటుంది. 3 కాపాడబడిన అనుభవం ఉంటుంది అక్కడ పరలోక రాజ్యం. 4 సమకూర్చబడిన అనుభవం ఉంటుంది సంఘం. ఎత్తబడినటువంటి ఇశ్రాయేల్ కన్యక అంటే మహాసంఘం ఎలా ఉంటుంది? 4వదిగా సమకూర్చబడిన అనుభవం. ఎక్కడి నుండి సమకూర్చబడుతుంది? భూదిగాంతం నుండి. ఇప్పుడు భూదిగాంతం నుండి ఈ మహాసంఘం అంతా కూడా ఒకటిగా సమకూర్చబడుతుంది పరలోక రాజ్యంలో. అర్థమవుతుందండి? ఈ భూలోకంలో ఉన్నటువంటి, భూమి మీద ఉన్నటువంటి మహాసంఘం, భూలోకంలో ఉన్న అందరూ అని రాబడుతూ వచ్చింది. ఏమని రాబడుతూ వచ్చింది? స్త్రీలేమి భూదిగాంతం నుండి అందరినీ సమకూరుస్తానంటున్నాడు. అంటే సంఘం అందరూ చెదిరిపోయినా కానీ, లేదా ఆ ప్రాంతాల్లో ఉన్న సంఘం అంతా, ఆయా దేశాలు, ఆయా రాష్ట్రాలు, ఆయా ప్రాంతాల్లో ఉన్న సంఘం అంతా, మహాసంఘం అంతా కూడా ఏం చేయబడుతుంది? పరలోక రాజ్యంలో ఒకటిగా సమకూర్చబడుతుంది. ఎత్తబడిన సంఘము, మహాసంఘం ఎలా ఉంది? ఒకటిగా సమకూర్చబడుతుంది. ఇది 4. 5వ విషయం, ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 12 చివరిలో మొదటి నుంచి, వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు, యెహోవా చేయు ఉపకారములను బట్టి గోధుమను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చేదరు, వారికనెన్నటికని కృషింపక నీళ్లు పారు తోట వలె ముందరు. అంటే జీవపు ఓటలాగా ఉంటారంటాడు. సంఘం ఎలా ఉంది? జీవపోట. అంటే కొరత లేదు. ఇక సంఘము కొరత లేదు. అంటే డ్రై అయిపోయిన అనుభవం ఇక సంఘానికి లేదు. సంఘం ఎండిపోయిన అనుభవం లేదు. ఇప్పుడు సంఘం ఎలా ఉంది? జీవపు ఓట. ఎంత గొప్ప మాట చూడండి. సంఘము జీవపోట. అందుకే దేవుడు ఎవరు? ఆయనే జీవపోట. ప్రభు ఎవరు? జీవపోట. అంటే సంఘం ఏమవుతుంది? జీవపు ఓటగా మార్చబడుతుంది పరలోక రాజ్యంలో. నిజంగా ఎంత గొప్ప ధన్యత చూడండి. 1 ఇశ్రాయేల్ కన్యక బలవంతుల చేతిలోంచి విడిపించబడి మహాసంఘమై ఎత్తబడుతుంది. అంటే దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళిన తర్వాత 1 కాలు చిక్కబడిన అనుభవం లేదు, చిక్కబడలేదు, ఇక సజీవుగా ఉంటుంది. 2 తాను ఏం విత్తిందో అక్కడ ఫలించిన అనుభవం, సంతోషంగా. అంటే ఫలించడం అంటే దేవుని ఆరాధించిన అనుభవం అని కూడా చెప్పొచ్చు. తాను ఏం విత్తుతుంది ఇక్కడ? క్రైస్తవ జీవితాన్ని. ఏ క్రైస్తవ జీవితాన్ని విత్తి దేవుని ఆరాధించే, దేవుని సన్నిధిలో స్తుతించేది విత్తుతుందో అదే అక్కడ ఫలిస్తుంది. 3 కాపాడబడుతుంది ఈ లోకం అనే మాలిన్య నుండి. 4 సమకూర్చబడుతుంది. 5 మహాసంఘం ఏం చేయబడుతుందంటే నీరు తోట వలె, అంటే ఉబుకుచుండు ఓట నీటి వలె ఉంటుంది. ఇక సంఘమునకు దప్పిక అవటం అన్నది లేదు. ఎలా ఉంటుంది? ఎప్పుడు ఓట వలె ఉంటుంది. ఎందుకంటే పరలోక రాజ్యంలో ఒక చెట్టు ఉంది, దానికి 12 కాపులు ఉన్నాయంట. నెలకు ఒక్కొక్క కాపు కాస్తా ఉండేది. సహజంగా మనకున్న చెట్లు ఎలా ఉంటాయి? మామిడికాయ ఎండాకాలం కాసేది, జాంకాయ ఏ సీజన్ అయినా కాస్తుంది, ఇంకా రకరకాల చెట్లు ఉంటాయి. కొన్ని ఫ్రూట్స్ ఆ కాలాన్ని బట్టి కాస్తాయి. కానీ పరలోక రాజ్యంలో చెట్టు ఉంది, ఆ చెట్టు 12 కాపులు, నెలకు ఒక కాపు కాస్తుంది.
జీవపు ఓట. పరలోక రాజ్యంలో మహాసంఘం ఎలా ఉంటుందంటే కొరతలతోనూ లోపాలతోనూ బలహీనతలతోనూ ఉండి ఉండనట్టుగా లేనట్టుగా ఉండదు సంఘం. పరలోక రాజ్యం ఎలా ఉంటుంది? సమృద్ధిగా, అంటే నీటి ఓటలాగా, ఉబకుచుండు నీటి ఓటలాగా ఉంటుందండి. మహాసంఘానికి దేవుడు ఎన్ని గొప్ప ఆధిక్యతలు చూడండి. ఇశ్రాయేల్ కన్యక బలవంతుల చేతుల నుంచి విడిపించబడి సంఘమై దేవుని దగ్గరికి ఎత్తబడిన తర్వాత తొట్టిల్లట్లు లేదు, ఇంకా తాను ఏది విత్తుందో అది ఫలిస్తున్న అనుభవం, అంటే దేవుణ్ణి ఆరాధిస్తుంది. మూడోదిగా కాపాడబడిన అనుభవం ఉంటుంది. మూడు కాపాడబడుతుంది. నాలుగోదిగా చూసినట్టే దేవుని రాజ్యంలో ఒకటిగా సమకూర్చబడుతుంది. ఐదోదిగా చూసినట్టు మహాసంఘం ఎలా ఉంటుంది? నీటి ఓట వలె, ఉబుకుచుండు నీటి ఓట వలె ఉంటుంది. అంటే ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండేది, ఎప్పుడు దేవుని ఆరాధిస్తూనే ఉండేది. ఇక పరలోక రాజ్యానికి వెళ్ళిన దేవుని యొక్క సంఘం, ప్రభు యొక్క సంఘం, ప్రభు రక్తం ధర కడగబడి స్వరక్తం ధర కడగబడిన సంఘం దప్పిక అన్నది ఉండదు. ఇక యుగ యుగములు తండ్రిని ఏం చేస్తుంది? అందుకే నీటి ఓట వలె, ఉబుకుచుండి ఓట వలె ఉండిద్ది అని ఎందుకు అంటున్నారంటే, యుగ యుగములు తండ్రిని ఏం చేస్తుంది? ఆరాధిస్తుంది, స్తుతిస్తుంది. అందుకే రాయబడుతుంది, వాళ్ళు కృషింపక నీళ్లు పారు తోట వలె ఉంటున్నారు. కృషించిపోవట్లేక పరలోక రాజ్యంలో సంఘం ఎలా ఉంటుంది? నీళ్లు పారు ఓట వలె అంటే ఎప్పటికీ యుగ యుగాలు తండ్రిని ఏం చేస్తుంది? సంఘం ఆరాధన చేస్తుంది, స్తుతిస్తుంది, మహిమపరుస్తుంది. నిజంగా సంఘానికి ఉన్న ధన్యత ఎంత చూడండి. తొట్టిల్లట్లా ఇంకా ఫలిస్తుంది, అంటే దేవుని ఆరాధిస్తుంది, కాపాడబడుతుంది, సమకూర్చబడింది, ఇంకా కృషించిపోకుండా యుగ యుగాలు దేవుణ్ణి మహిమపరుస్తుంది, ఆరాధిస్తుంది. నిజంగా ఎత్తబడిన సంఘానికి ఎన్ని ధన్యతలు చూడండి. ఇక 6వ మాట చూద్దాం రండి. 6వదిగా చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 31:17 రాబో కాలమందు నీకు మేలు కలుగున నమ్మిక ఉన్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చేదరు. సంఘం ఎక్కడికి వెళ్తుంది? మహాసంఘము తిరిగి దేవుని దగ్గర కంటే స్వదేశానికి చేరుకుంటున్నట్టు. ఏమవుతుందండి? మహాసంఘం తిరిగి స్వదేశానికి వెళ్ళిపోతుంది. ఏ స్వదేశం నుండి అయితే ఈ భూమి మీదకి వచ్చిందో, ఏ దేవుని దగ్గర నుంచి అయితే ఈ భూమి మీదకి వచ్చిందో, తిరిగి అదే దేవుని దగ్గరకు, అదే స్వదేశానికి వెళ్ళిపోతుంది సంఘం. ఎంత గొప్ప ధన్యత చూడండి, సంఘానికి దేవుడు ఇచ్చిన ధన్యత. సంఘం ఎలా ఉంది? తిరిగి స్వదేశానికి. ఏమంటున్నాడు? రాబో కాలం ముందు నీకు మేలు కలుగునన్న నమ్మిక ఉన్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చేది. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి సంఘం ఏమవుతుందంటే, మహాసంఘం, ఇశ్రాయేల్ కన్యక బలవంతుల చేతుల నుంచి విడిపించబడి మహాసంఘముగా సమకూర్చబడినటువంటి సంఘం ఇప్పుడు ఏమవుతుంది? స్వదేశానికి వెళ్ళిపోతాం. తిరిగి దేవుని దగ్గర కంటే స్వదేశంలో ఉంటుంది. స్వదేశానికి వెళ్ళి తన సొంత దేశంలో ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మనకందరికీ స్వదేశం ఏంటి? మన స్వదేశం ఇండియా అని చెబుతాం. ఇండియాలోని స్వదేశం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అని చెబుతాం, లేదా తెలంగాణ అని చెబుతాం. ఇంకా సొంత ప్రదేశం ఏదంటే మన సొంత ఊరు చెబుతాం. దాంట్లో సొంత ప్రదేశం ఏంటంటే మన ఇల్లు చెబుతాం. మనకుండా అద్దులు, ఇది ఎంతవరకు నా సొంతది, నా సొంత ఇల్లు ఇదే అని అంటాం. కానీ మనకంటూ సొంత దేశం ఉంటుంది, పరలోక రాజ్యం. అక్కడ మనకు ఒక స్థానం ఉంది. ఆ స్థానంలో మన కొరకే సమకూర్చబడిన స్థలం ఉంటుంది. ఆ స్థలమే మన స్వదేశము. ఇప్పుడు సంఘం, ఇశ్రాయేల్ కన్యక బలవంతుల చేతుల నుంచి విడిపించబడి మహాసంఘమై తిరిగి దేవుని దగ్గరికి వెళ్తున్న సంఘం ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడ ఉంటుంది? స్వదేశంలో చేరుతుంది. ఎంత గొప్ప ధన్యత చూడండి. మహాసంఘం ఒకప్పుడు 12 మంది ద్వారా ఆరంభించబడిన సంఘము ఇప్పుడు ఎలా ఉంది? మహాసంఘం అయిపోయింది. అంటే అన్ని ప్రాంతాల్లో ప్రభువుని నమ్ముకున్నవారు, ప్రభు ద్వారా రక్షించబడి మారుమోసు పొంది బాప్తిసం పొంది ప్రభు యొక్క శిలువ మరణ భూస్థాపన తెలుసుకుని అందరు జీవితాలు మార్చుకున్నవారు. ఒకప్పుడు 12 మందే, ఇప్పుడు మహాసంఘం దేశాల్లోకి వచ్చింది. అదే మహాసంఘం అంటే. ఇప్పుడు ఈ మహాసంఘం అంతా కూడా తిరిగి ఎక్కడికి వెళ్తుంది? తిరిగి వెళ్తుందంటే దేవుని దగ్గర తిరిగి వెళ్తుంది. తిరిగి వెళ్ళిన తర్వాత తొట్టిల్ల అనుభవం ఉన్నది అక్కడ. ఇంకా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తుంది. ఫలిస్తాం అంటే ఇక్కడ ఏమి నేర్చుకుంది అది అక్కడ తెలియపరుస్తుంది. 3 కాపాడబడుతుంది. 4 దేవుని రాజ్యం ఒకటిగా సమకూర్చబడుతుంది, విభజించబడిన అనుభవం లేదు. 5 నీటి ఓటలేదు. ఎప్పటికీ యుగ యుగాలు దేవుణ్ణి మహింపరుస్తుంది, దేవుని ఆరాధిస్తుంది, దేవుని స్తుతిస్తుంది. యుగ యుగాలు అంటే దప్పికొన్న అనుభవం, ఆరిపోయిన అనుభవం లేదు. 6వదిగా స్వదేశానికి చేస్తుంది, అంటే తన సొంత స్వదేశానికి వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ మహాసంఘం రక్షణ మారుమోసు బాప్తిసం పొందిన మనం అందరం ఎవరమే? మహాసంఘం. ఇప్పుడు ఈ మహాసంఘం ఏం చేయబడుతుంది? స్వదేశానికి వెళ్ళబోతుంది. ఎత్తబడిన తర్వాత ఎక్కడికి వెళ్తుందంటే స్వదేశం, అంటే సొంత గ్రామం ఏంటంటే పరలోక రాజ్యం. దేవుడే మనకు తండ్రి. ఆ తండ్రి కలిగి మన కొరకే సిద్ధపరిచినటువంటి స్థలం, మన తండ్రికి ఏదైతే స్థలం ఉందో ఆ స్థలంలోకి మనం వెళ్తున్నాం. ఏ స్థలం? ఆ స్థలం స్వదేశానికి దేవుడు తీసుకెళ్తున్నాడు. చూడండి, ఎత్తబడిన సంఘానికి ఎన్ని ధన్యతలో. స్వదేశానికి వెళ్ళిపోతుందంట, సొంత దేశానికి.
ఎక్కడి నుండి వచ్చింది అక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం సంఘంగా చేయబడ్డాం, మహాసంఘములు ఉండవు. మనం అందరం ఎవరిమి? స్వదేశానికి వెళ్ళాల్సిన వాళ్ళు. మన స్వదేశం ఏది? తండ్రి వద్ద పరలోక రాజ్యం ఉంది. ఆ స్వదేశానికి వెళ్ళిపోయి తన స్వదేశంలో సంఘం ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ముగిద్దాం. మొట్టమొదటిగా సంఘము, ఇశ్రాయేలు కన్యక బలవంతుని చేతుల నుంచి విడిపించబడుతుంది. అంటే దేవుని బిడ్డలు సాతాను చేతుల నుంచి విడిపించబడి మహాసంఘం అయిపోతుంది. మహాసంఘమై ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ దేవుని బిడ్డలు, ఈ లోకంలో ఉండే దేవుని బిడ్డలు సాతాను చేతి చెక్కబడిన వారు విడిపించబడి రక్షణ మార్మోసు పొంది విడిపించబడిన అనుభవంలోకి వచ్చి మహాసంఘం ఉండి తిరిగి దేవుని దగ్గరకు వస్తున్నారు. అంటే పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఈ సంఘం, మహాసంఘం ఎలా ఉంటుంది? లోకంలో ఉండేవారు విడిపించబడి మహాసంఘమై తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారు? తొట్టిల్లట్లేదు. వాళ్ళు ఫలిస్తూ ఏమి విత్తారో అది ఫలిస్తున్నారు. అక్కడంటే ఏమి విత్తారో అది దేవుణ్ణి మహిమపరుస్తున్నారు, ఆరాధిస్తున్నారు. 3 కాపాడబడుతున్నారు. 4 వాళ్ళు యుగములు ఎలా ఉన్నారు? మొట్టమొదటిగా తొట్టిల్ల పోవట్లేదు. 2 దేవుని ఆరాధిస్తున్నారు. 3 కాపాడబడుతున్నారు. 4 సమకూర్చబడుతున్నారు. 5 కూడా ఎలా ఉంటున్నారు? స్తుతిస్తున్నారు. యుగాలు దేవుని మహిమపరుస్తున్నారు. ఆరిపోయిన అనుభవం లేదు. బలిపీఠం మీద మంట ఆరిపోవట్లే, అక్కడ ప్రజ్వలిస్తూ ఉంది. 5 అది. 6 స్వదేశానికి వెళ్ళిపోతున్నారు. 7 స్వదేశంలో ఉంటున్నారు వెళ్ళి. 7వదిగా చూసినట్లయితే రండి, ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. వారు దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదము, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేతును గనుక కన్యకలను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. ఎంత గొప్ప కార్యం చూడండి. మరలా జీవితం గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేల్ కన్యక బలవంతులంటే పాపపు లోకం నుండి విడిపించబడి మహాసంఘంగా అయిన తర్వాత తిరిగి దేవుని దగ్గర కంటే పరలోక రాజ్యానికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది? తొట్టిల్లట్లేదు, అక్కడ దేవుని ఆరాధన చేస్తుంది. ఏది విత్తుతుంది ఇక్కడ, ఏది దేవుని స్తుతించడం నేర్చుకుంది అక్కడ, అది నేర్చుకున్నది అక్కడ కనపరుస్తుంది. తర్వాత కాపాడబడుతుంది, తర్వాత సమకూర్చబడుతుంది. తర్వాత యుగములు దేవుణ్ణి మహింపరుస్తుంది. ఆరిపోయినటువంటి జీవితం ఉంది. 6వదిగా స్వదేశంలో ఉంటుంది. 7వది స్వదేశం చేర్చబడి ఉంటుంది. 7వదిగా చూసినట్లయితే స్వదేశానికి చేర్చబడి మహాసంఘము పరలోక రాజ్యం అని స్వదేశానికి చేర్చబడిన తర్వాత ఎలా ఉంటుందంటే సంతోషంగా ఉంటుందంట. ఎలా ఉంటుంది మహాసంఘం? సంతోషంగా. ఇక చూడండి, అక్కడ బాధలు లేవు. మహాసంఘము, ఇశ్రాయేల్ కన్యక బలవంతులు అంటే పాపపు జీవితం నుండి విడిపించబడి మహాసంఘంగా చేయబడి తిరిగి దేవుని దగ్గర కంటే పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత స్వదేశానికి చేరుకున్న తర్వాత ఇంకేముంటుంది? సంఘానికి సంతోషం. ఇక అక్కడ పరలోక రాజ్యం ఏముంది? సంతోషం. ఇక్కడ బాధ, గ్యాస్ ట్రబుల్ ఉంది, గుండెపోటు ఉంది, అనారోగ్యం ఉంది, ఆలోచనలు ఉన్నాయి, బలహీనత ఉంది, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి అని ఇక్కడే. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉంది? స్వదేశానికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది? సంతోషం. ఇక అక్కడ ఇక దుఃఖం లేదు, అక్కడ సంతోషమే, ఇక ఆనందమే. ఎంత ఆనందం అంటే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, క్రొవ్విన దూడల వరకు గంతులు వేస్తారంట. అంటే అప్పుడే పుట్టినటువంటి గేదె యొక్క గర్భంలో నుండి, కడుపులో నుండి బయటకు వచ్చినటువంటి దూడ లోకానికి వచ్చిన తర్వాత ఎట్లా గంతులు వేసేది తెలుసా? అది కొంత సమయం ఆగిన తర్వాత గంతులు వేసేది, దాన్ని మనం పట్టుకోలేం. అట్లా పరలోక రాజ్యంలో అంత సంతోషం ఉంటుందంట మహాసంఘానికి. నిజంగా ఎంత గొప్ప ధన్యత. 7వదిగా మహాసంఘం, ప్రభు రక్తం ద్వారా కడగబడినటువంటి దేవుని ప్రజలు ఎలా ఉంటున్నారు? పరలోక రాజ్యంలో సంఘంగా చేయబడిన వారు సంతోషంగా ఉంటున్నారు. ఎంత గొప్ప ధన్యత. కాబట్టి ఇప్పుడు చెప్పబడే మాట ఏంటంటే, మరలా రిమైండ్ చేస్తున్నాం, ఇశ్రాయేల్ కన్యక బలవంతుని చేతిలో చిక్కబడిన తర్వాత, అంటే సాతాను చేతిలో నుంచి విడిపించబడిన తర్వాత మహాసంఘముగా అవుతుంది. ఈ మహాసంఘమే తిరిగి వెళ్తుందంటే దేవుని దగ్గరికి ఎత్తబడుతుంది పరలోక రాజ్యం. ఎత్తబడిన తర్వాత సంఘం ఎలా ఉంటుందంటే, 1 అది తొట్టిల్లదు, 2 ఏది నేర్చుకుందో అది అక్కడ కనపరుస్తుంది, దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తుంది. కానీ 3 కాపాడబడిన అనుభవం ఉంటుంది. 4 సమకూర్చబడుతుంది పరలోక రాజ్యం. 1గా 5 మహాసంఘం ఎలా ఉంటుంది? 5వదిగా నీటి ఓట వలె, ఎప్పుడూ చూండి ఓట వలె ఉంటుంది. యుగాలు దేవుని మహింపరుస్తుంది. 6 ఎలా ఉంటుంది? స్వదేశానికి చేరిన అనుభవం ఉంటుంది. 7 ఆ స్వదేశానికి చేరినటువంటి మహాసంఘం ఏం చేస్తుంది? ఇశ్రాయేల్ కన్యక గుండి బలవంతుని చేతి నుంచి విడిపించబడి మహాసంఘమై తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళి స్వదేశానికి చేరుకున్న ఈ మహాసంఘం ఎలా ఉంటుంది? పరలోక రాజ్యంలో సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఇటు 7 అంతల అనుభవం ఈ బిడ్డకి ర్యాప్చర్ ఇజ్రాక, అంటే ఎత్తబడబోతున్న
ఇశ్రాయేల్ కన్యక అంటే మహాసంఘం అని అర్థం. ఇశ్రాయేల్ కన్యక అంటే మహాసంఘం. ఇశ్రాయేల్ కన్యకగా బలవంతుని చేతుల నుంచి విడిపించబడి మహాసంఘమై, కాబట్టి ఎత్తబడబోతుంది. ర్యాప్చర్ ఇజ్రాక్ అంటే అర్థం ఏంటంటే ఎత్తబడబోతున్న ఇశ్రాయేల్ కన్యక అంటే మహాసంఘం. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టే మహాసంఘం ఎలా ఉందో, తొట్టిల్లకోకుండా, ఇంకా దేవుని మహిమపరుస్తూ, ఇంకా కాపాడబడుతూ, ఇంకా మహాసంఘం ఎలా ఉంది? కాపాడబడుతూ, సమకూర్చబడి, ఇంకెలా ఉంది మహాసంఘం? దేవుని మహిమపరుస్తూ, యుగయుగాలు ఆరిపోకుండా నీటి తోట వల్ల ఉంటూ, ఇంకా మహాసంఘం ఎలా ఉంది? స్వదేశానికి, ఆరోదుగా సొంత ప్రాంతానికి వెళ్ళిపోయింది. 7 మహాసంఘం ఎలా ఉంది? సంతోషిస్తుంది. ర్యాప్చర్ ఇజ్రాక అనంటే ఇదే. 7వది ఏంటి? సంతోషం కలిగి ఉండదు. కాబట్టి బిడ్డ కూడా తొట్టిల్లకోకుండా అదే రీతిలో ఉండటం కొరకు, దేవుని మహిమపరచడం కొరకు, దేవుని ద్వారా కాపాడబడి, దేవునిలోకి సమకూర్చబడి, ఇంకా దేవుని యొక్క నీటి ఓట వలె ఉండి, ఇంకా తన స్వదేశం అంటే పరలోక రాజ్యానికి వెళ్ళే బిడ్డగా సిద్ధపడి, పరలోక రాజ్యంలో సంతోషించే అనుభవంలోకి, ఆ మహాసంఘం యొక్క అనుభవంలోకి ఈ చంటి బిడ్డను దేవుడు తీసుకొచ్చి ర్యాప్చర్ ఇజ్రాక్ అంటే ఎత్తబడబోతున్న మహాసంఘంలాగా దేవుడు సిద్ధపరిచి, తన కొరకే సిద్ధపరచడం కొరకు ప్రభు కలువరిశిల్లో తన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి తనను మహాసంఘముగా చేసి, ఆ మహాసంఘమే ఎత్తబడే మహాసంఘంగా దేవుడు సిద్ధపరచడం కొరకు యేసు ప్రభువు తన కొరకు చనిపోయి తిరిగి లేచాడు. కాబట్టి ఆ సత్యాన్ని చిన్న వయసులోనే తాను తెలుసుకుని ర్యాప్చర్ ఇజ్రాక అంటే ఎత్తబడబోతున్న ఇశ్రాయేల్ కన్యక అంటే మహాసంఘము, ఎత్తబడబోతున్న మహాసంఘం. తాను మహాసంఘంగా ఎత్తబడబోతుందని, ఆ మహాసంఘంగా ఎత్తబడిన తర్వాత తొట్టిల్లకోకుండా, ఇంకా దేవుని మహింపరుస్తూ, ఇంకా కాపాడబడుతూ, సమకూర్చబడి దేవుని దగ్గరికి, ఇంకా నీటి ఓట వలె ఉంటూ, ఇంకా స్వదేశానికి అంటే పరలోక రాజ్యాన్ని చేరుకుని తన సొంత దేశానికి వెళ్ళి అక్కడ సంతోషంగా ఉండే అనుభవాన్ని ఆ బిడ్డ కలిగి ఉండాలంటే రక్షించబడి ఉండాలి. అంటే పాపాలు ఒప్పుకుని ఉండాలి, జీవితం మార్చుకుని ఉండాలి. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాల కొరకు నువ్వు చనిపోయావు, నా కొరకై నువ్వు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచావని తన చిన్న వయసులోనే యేసు ప్రభువారు తన కొరకై తన పాపల నిమిత్తమే చనిపోయి తిరిగి లేచాడు అన్న సత్యాన్ని చిన్న వయసులో తాను తెలుసుకుని, బాలుడైన సమూయేలు వలెను, ఎస్తేరు వలెను, రూతు వలెను తాను జీవించి మహాసంఘమై పరలోక రాజ్యంలో తన సొంత స్వదేశంలో సంతోషకరమైన, అంటే సొంత స్వదేశం ఎక్కడ ఉంది? దేవుని దగ్గర. ఆ మహాసంఘముగా తాను కూడా మహాసంఘంలోకి చేర్చబడి సొంత దేశం అంటే పరలోక రాజ్యంలో ఉండి, ఆ పరలోక రాజ్యంలో సంతోషించే సంతోషం తాను పొందుకున్నట్లు మరల జీవితం మహాసంఘమై తొట్టిల్లకోకుండా దేవుని మహింపరుస్తూ, కాపాడబడి, సమకూర్చబడి, ఇంకా నీటి ఓట వల్ల ఎప్పుడు ఒప్పుచుకుని నీటి ఓట వల్ల అంటే లోపం లేని వారికి సమృద్ధిగా క్రైస్తవ జీవితాన్ని కలిగి స్వదేశానికి అంటే పరలోకానికి వెళ్ళి ఆ పరలోకంలో దేవుడిచ్చే సంతోషాన్ని అనుభవించే బిడ్డ, ఆ అనుభవాలు 700 అనుభవాన్ని పొందడం కొరకై, ఆ పొందాలంటే రక్షణ మార్మోస్ అవసరం, పాప క్షమాపణ, తన కొరకై యేసుప్రభువు చనిపోయాడు అన్న సత్యం తనకు తెలియాలి. ఇప్పుడు చిన్న పాప కాబట్టి భవిష్యత్తులో తెలిసిన తర్వాత తన పాపాల నిమిత్తం యేసుప్రభువు చనిపోయాడు అని తెలుసుకుని మహాసంఘంలోకి చేర్చబడి తన పాపాలు ఒప్పుకుని క్రీస్తు రక్తంలో కడగబడి, యేసుప్రభువు యొక్క స్వరక్తం ద్వారా కడగబడి, యేసుప్రభువు యొక్క రక్తం ద్వారా కడగబడి సంఘంగా చేయబడి మహాసంఘంలో చేర్చబడి ఆ మహాసంఘంలో ఉంటూ 700 అనుభవాన్ని తాను పొందుకున్నట్లు చివరికి స్వదేశానికి వెళ్ళి ఆ సంతోషం, పరలోక రాజ్యంలో నా తండ్రి ఇంటికి నేను వచ్చాను, నా తండ్రి రాజ్యానికి నేను వచ్చాను, నా పరలోక రాజ్యానికి నేను వచ్చాను అన్న సంతోషాన్ని తాను కలిగి ఉన్నట్లు ప్రభు సహాయం చేయాలి. ఎందుకంటే సంతోషము వారు చెప్పి నేను ముగిస్తున్నా. ఇప్పుడు మనం ఎక్కడైనా బయట ఊరికి వెళ్ళామనుకో, చదువుకోవడానికి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, డ్యూటీ పరంగా వెళ్ళినా, తిరిగి మన గృహానికి మనకు వస్తే ఏమైంది? సంతోషం ఉండేది. అబ్బా, నేను నా ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు చూడండి, ఏడు ఉన్నాం, ఇది తెలంగాణ, మేము ఆంధ్రాలో ఉన్నాం. తిరిగి మా ఆంధ్రాలో మా సొంత గృహానికి వెళ్తే ఏమనిపించింది? ఆ ఊరు కల్చర్, ఆ ఊరు ఎంటర్ అవ్వగానే మా ఊరు నేను వచ్చేసేసారన్న ఫీలింగ్ మనకు వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడికైనా బయటకు మీటింగ్కి వెళ్ళాం, నర్సాపూర్ ఫారెస్ట్లో ఎంటర్ అయ్యి స్టార్టింగ్ నర్సాపూర్ రంగాల్లో ఏమనిపించింది తెలుసా? వచ్చేసేసారా నర్సాపూర్, చాలురా మన సొంత గృహానికి వచ్చామన్న ఫీలింగ్ కూడా, సంతోషం వచ్చేసింది. అట్లాగే మానవుడికి పరలోక రాజ్యం ఉంది. అదే మానవుడు అక్కడి నుండి దేవుడు పంపాడు మానవుడిని ఇక్కడికి. ఆ పరలోక రాజ్యాన్ని సొంత దేశానికి వెళ్ళిపోయిన తర్వాత మానవుడికి ఏముండేదాక సంతోషం. అదే మహాసంఘానికి. కాబట్టి మహాసంఘం అటు గొప్ప సంతోషాన్ని పొందినట్లు ఈ బిడ్డ కదా ఇక్కడ చివరి వచ్చిన మనం అందరం కూడా ప్రభు యొక్క స్వరక్తం ద్వారా ఇంకా రక్షించబడిన అనుభవం ఉంటే, యేసు ప్రభు నేను పాపినని క్షమించనని ఒప్పుకొని, నా పాపాల కొరకు నువ్వు చనిపోయాను ఒప్పుకుని యేసు ప్రభు యొక్క స్వరక్తం ద్వారా కడగబడి మహాసంఘంలో చేర్చబడి ఆ 700 అనుభవాన్ని మనం పొందుకున్నట్టు ఆ బిడ్డ భవిష్యత్తులో అలా పొందుకు. ఇప్పుడు ఊహ లేదు కాబట్టి ఊహ వచ్చిన తర్వాత అలా ప్రభువుని ఎదిగి ఆ స్వరక్తం ద్వారా కడగబడిన అనుభవంలోకి వచ్చి మహాసంఘంగా చేయబడి 700 అనుభవం పొందుకున్నట్లు ఇప్పుడు మనం కూడా ఆ అనుభవంలోకి మనం కూడా వచ్చి 700 అనుభవం పొందుకున్నట్టు ప్రభు మనకి సహాయం చేయను గాక.
ఆమేన్. ప్రార్థన చేద్దాం. 2 కంప్లీట్ అయ్యి 3 క్యాప్చర్ ఎజ్రాకి 3 వచ్చినాయి కాబట్టి అక్కడ ఆ బిడ్డ కూడా మరి మహాసంఘం యొక్క అనుభవంలోకి రావటం కొరకే తన పాపలు ఒప్పుకుని యేసుప్రభు తన కొరకు చనిపోయి తిరిగి లేచిన సత్యాన్ని చిన్న వయసులో తాను తెలుసుకోవడం కొరకు, తాను చిన్న వయసులో రక్షించబడటం కొరకు, మహాసంఘంగా చేయబడటం కొరకు ప్రార్థన చేద్దాం. ఎలిషన్న ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన ప్రియా పరలోకపు తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ దినం ప్రభా, ఇదిగో ప్రభా మహదాస్ అన్న చిన్న కుమార్తె ప్రభా, యేసయ్యా బర్త్డే కొడుకులో ప్రభా మీరు మాట్లాడారు ప్రభా. ఆ బిడనైనా ప్రభా ఇజ్రాయేల్ కన్యక ప్రభా బలవంతుని చేతిలో ఉంచి సాతాను బంధకాల నుంచి విడిపించబడి మహాసంఘంగా సమకూర్చబడి నీ సన్నిధికి వచ్చిన తర్వాత ప్రభా, పరలోక రాజ్యానికి వచ్చిన తర్వాత ఎలా ఉండాలో మీరు మాట్లాడారు. అందులో కొరకే వందనాలు ప్రభా. యేసయ్యా లోపం లేని ప్రభా తుట్రెళ్ళిపోకుండా ఉండే బిడ్డగా, అలాగే ఫలించే బిడ్డగా, ఆత్మీయ జీవితంలో ఫలించే బిడ్డగా, ఆరాధించే బిడ్డగా ఉండాలని, అలాగే దేవా యేసయ్యా కాపాడబడాలని ప్రభా, సాతాను నుంచి ప్రభా బంధకాల నుంచి కాపాడబడాలని, మన లోకమాన్యం నుంచి ప్రభా కాపాడబడాలని, సంఘంగా సమకూర్చబడాలని, అలాగే దేవా ఇంకా ప్రభా యేసయ్యా నీటి ఊటగా ఫలించేవట్టుగా ప్రభా ఆ యేసయ్యా యుగ యుగాలు ప్రభా నేను మహింపచ్చేబడ్డగా ఉండాలని, అలాగే దేవా యేసయ్యా స్వదేశం పరలోక రాజ్యాన్ని చేరుకొని బడి ప్రభా అనుదినము నీతో సంతోషించే బిడ్డగా ఉండాలని మాట్లాడారు ప్రభా. అవును దేవా, ఆ బిడ్డ ప్రభా నీ పరలోక రాజ్యాన్ని తన పాపాలు ఒప్పుకొని ప్రభా యేసయ్యా సంఘంగా ఎత్తబడి ప్రభా మహాసంఘంగా సమకూర్చబడి ప్రభా ఫలించే బిడ్డగా ప్రభా కాపాడబడే బిడ్డగా ప్రభా యేసయ్యా అనుదినము నేను మహిపచ్చే బిడ్డగా దేవా, అలాగే ప్రభా యేసయ్యాన్ని పరలోక రాజ్యాన్ని చేర్చుకొని సంతోషించే బిడ్డగా ఉండేటట్టు కృప చూపి సాయం చేయమని, ఆ చిన్న బిడ్డని దీవించమని, ఆశీర్వదించమని, ఆరోగ్యం దయచేయమని ప్రభా మీరే సాయం చేయమని, తనలో ప్రభా యేసయ్యా అనుదినము ప్రభా నీ గురించి చిన్నతనంలోని తెలుసుకొని తన పాపాలు ఒప్పుకొని ప్రభా యేసుక్రీస్తు నా కోసం మరణించారు, తిరిగి లేశారు, సమాధి చేయబడ్డారని ఒప్పుకొని ఆ పరలోక రాజ్యంలో ఫలించే బిడ్డగా, సంతోషంగా ఉండే బిడ్డగా కృప చూపి సాయం చేయమని, ఇంకా ప్రభా ఈ వాక్యం ఉన్న బిడ్డలందరిలోని ప్రభా యేసయ్య ఎవరికైతే రక్షణ లేదో రక్షణ కార్యం జరిగించమని ప్రభా ఈ వాక్యం నీరు కట్టి ఫలింపజేయమని, కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని, ఇంకా ఇద్దరు బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించమని ప్రభా, అన్నకు కూడా ప్రభా కుటుంబంలో ప్రభా ఇంకా రక్షణ లేని అందరినీ రక్షణ దయచేయమని, యేసయ్య కూడి కుటుంబాల బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని, ఇంకా ప్రభా యేసయ్య ఆ గృహానికి కావాల్సిన ప్రతి అవసరాలు అక్కలు తీర్చి మహిమ పొందమని సమస్తం నీ హస్తాలుగా చెప్పుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పెడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. కేకు తీసుకురండి. కేకు ప్రార్థన చేస్తాం. కేక్ కొరకు కూడా ప్రార్థన చేద్దాం. కేక్ కొరకు అసలు పడిపోయిందా? లెక్క ప్రార్థన చేస్తాం. కేక్ కొరకు ప్రార్థన చేద్దాం. పట్టుకో నోటి దగ్గర పెట్టుకుంటా. ప్రార్థన దేవా నీకు వందనాలు, బలమంతుడ, శక్తిమంతుడ, నీకు వందనాలు. ఇచ్చిన సమయాన్ని బట్టి నీ కృపమెడతాన్ని బట్టి అయా నీకు వందనాలు. ఈ స్థలం అంతా దేవులు కాల్చేదాన్ని బట్టి నీ కుమాన్ని బట్టి గ్రామాన్ని శుభాన్ని వెళ్ళి సంఘాన్ని మరణ కుమారయ్య మీకు ఎదుకున్న ఏర్పరచు బట్టి అయా నీకు వందనాలు. నీ దోసరాలుగా దోషం ఏర్పరచుకోబట్టి ఎవరి కలబెడ్డలో బలమని పాడమన్నావు దేవా. నీకు పెద్ద కుమార్తె బట్టి అయా నీకు ఎంతో 9వ సంవత్సరాలతో కాపాడు దేవా. నీ కుమార్తె స్కూల్కి వెళ్తూ వస్తున్నా నీ కాపు చూపాయి అయా నీకు వందనాలు. విద్య అంది, బుద్ధి అంది, వదులు దయస్తా, మంచి మార్కులు దయస్తేవా. తైనకాలు దేవా నీ సేవకురాలుగా వాడుకు దేవా. అయ్యా నీకు మేము అడిగేవారు సహాయం చేసేవాడు కాబట్టి దేవా. 2వ కుమార్తె
బట్టి నీ కొందరు బిడ్డ కన్నాను నీ కొందరంతా జరిపించేదాన్ని బట్టి నీ కొందరాలు అనేక కార్యాలు చేసావు, అనేక మేలు చేసిన దేవునా నీ కొందరు మరి మూడో కుమార్తె బట్టి అయ్యా నీ కొందరు మరిగా మూడో సంవత్సరం దేవా బిడ్డను ప్రవేశపెడుతుండగా నీ కాలు బరి సహాయం దేవ తైనికాలు స్కూల్కి వెళ్తారా పొడ తైనికాలు దేవ మంచి మార్కులు దయచి దేవ తైనికాలు దేవ నీ సేవకురాలు వాళ్ళకి అయ్యా నీ కుమార్ చెప్పిన వాక్యాలు బట్టి అయ్యా నీ కొందరు ఎవరి కాల దేవుని సెలవు జీవించడగమాను దేవా నీ కొందరు సెలవు జీవించే బిడ్డగా కోరిన బిడ్డ దయచేవా నేను ఆమె గానపరిచే బిడ్డ దయచేవా తల్లిదండ్రులు బిడ్డలు దుఃఖ పెట్టే బిడ్డ లేకుండా తల్లిదండ్రులు సంతోషించుగా ఆనందించే బిడ్డగా దయచేవా అయ్యా నీ కొందరు గొప్ప దేవా నీకు వందనాలే నీ చేసిన మేలు కంటి కనపడు చెవికి గోచరమయ్యా మళ్ళా దేవ ఇద్దరు ముగ్గురు వాళ్ళ మధ్య ఉంటాను దేవ మా మధ్య మాతుండగా పాలతో గనపరిచవయ్యా వాకిందని కుమారి బలంగా వాడుకునే దాన్ని బట్టి అయ్యా నీకు వందనాలు గొప్ప దేవా నీకు వందనాలు నీకు తండ్రి నడిపించేదాన్ని బట్టి నా నీకు వందనాలు బలమంత్రి శక్తివాడిగా తమ్ముని బట్టి కడస్తున్న కుమారిని బట్టి నా నీ నడిపించేదాన్ని బట్టి అయ్యా నీకు వందనాలు బిడ్డ పతి పనులతో ఉండేను మిక్చర్ కాపాడు సాతోడు దేవా తమ్ముడు బట్టి కుమారిని బట్టి కాడా నీకు బిడ్డ నడిపించేదాన్ని బట్టి నీకు వందలు ఇటు సంతోషం అంతో నీ కాలు బరి చూపయ్యా నువ్వు చూసేదాడు ఆలకిందడు మాట్లాడమట్టి అయ్యా నీకు వందలు ఆది నుంచి అంతో నీ కాలు బరి చూపయ్యా బిడ్డలు నీకు వందలు నీ అందు భయభతులు ధన్యవాద నీ అందు భయభతులు కలిగా నీ కొరకు జీవించే బిడ్డ కొరబడి దయచేది అయ్యా నీ కుమారిని బట్టి అయ్యా నీకు ఆ పాదాన్ని కలిపి చేతను ఆ పాద బంధించాను లేపచ్చు అయ్యా నీ కుమారి బలంగా వాడుకో బలమంత్రిగా శక్తి వాడుకో అయ్యా నీకు నోరు బోరుగా వాడుకో దాన్ని బట్టి అయ్యా నీకు వందలు ఎలాంటి బలపరిచే చిన్న పేగులు ముట్టు సంపద గుండె కాజలు మిక్కులు ముట్టయ్యా సంపద సహదయచి దేవ అయ్యా నీకు వందలు పరమ తండ్రి పరమ డాక్టరయ్యా నువ్వు ఉంటే మా సాలయ్యా అయ్యా నీకు మరి బోగా ఇంకోడబద్దాయిషి ఎవరు తిరుగుబాటు ఎవరు దూషించి దేశించి అపాయించే వారితో మాట్లాడు వ్యర్థం తలంపు వ్యర్థం తీసేయా అయ్యా నీకు మరి ఇంకా బహుగా వాడబద్దాయిషి అని సువారు చెప్తాక అని శిష్యులు ఏర్పాటు చేసే దాన్ని బట్టినా నీకు వందనాలు ఇంకా బహుగా దేవా కుమారిని బహుగా వాడబద్దాయి సాంశమని దేవా నీకు నచ్చిన సమయాన్ని బట్టి కూపన్ పెడతా దయచే దేవా నా పాటను 10 మంది దయచేయమని ఏసైనా మిక్కులుగా భయంతో వేడుకున్నాం తండ్రి ఆమేన్. చివరి ఆశీర్వాదం. తొట్టెల కొండ మనల్ని కాపాడుటకును తన మహిమ ఎదుటి మహానందంతో నిర్దోషం నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు ప్రేమయు సమాధానమును ర్యాప్చర్ ఇజ్రాకాకి మరి తన జీవితంలో బాల్యంలోనే రక్షణ మార్మస్ పాప క్షమాపణ ఉంది. మరి బలవంతుని లాంటి శత్రు యొక్క చేతుల నుంచి విడిపించబడి మహాసంఘముగా అయ్యి దేవుని ఏదో తిరిగి అంటే పరలోక రాజ్యానికి ఎత్తబడే సంఘముగా ఉండి తిరిగేటువంటి ఎత్తబడే సంఘముగా ఉండి తొట్టెలకోకుండా ఫలించడం కొరకు కాపాడబట్టం సమకూర్చబట్టం నీటి ఓట వలె ఉండి స్వదేశానికి వెళ్ళి పరలోక రాజ్యంలో సంతోషించే బిడ్డగా ప్రభు సిద్ధపరచున్నట్లు అట్టి సిద్ధపాటు కొరకై తనకు మొదట పాప క్షమాపణ బాల్యం నుండి ప్రభు అనుగ్రహించి పాప క్షమాపణ రక్షణ మార్మోస్ పొందే అనుభవంలోకి ప్రభు తనకు తీసుకొచ్చినట్లు ఇప్పుడు ఇక్కడ చేరవచ్చిన మనకిని సదాకాలం చేరవచ్చిన అందరికీ దేవుని కృపా మహిమను తోడై నడిపించును గాక ఆమేన్. శీఘ్రముగా సాతానును ప్రభు యేసు సిలువ ద్వారా శీఘ్రముగా సాతానును చితుక త్రోకెను మన ప్రభువే చితుక త్రోకెను మన ప్రభువే ప్రభు యేసు సిలువ ద్వారా శీఘ్రముగా సాతానును ప్రభు యేసు సిలువ ద్వారా శీఘ్రముగా సాతానును దేవుని శాంతి లేకాయే దేవుని సన్నిధి నుండకుండా
శాంతి లేకయే దేవుని సన్నిధి నుండకుండా కోల్పోయేలా మొదటే చేసిన కోల్పోయేలా మొదటే చేసిన సాతాను క్రియలను చితుక త్రోకి సాతాను క్రియలను చితుక త్రోకి సన్నిధి శాంతి నన్ను గ్రహించెన్ సన్నిధి శాంతి నన్ను గ్రహించెన్ ప్రభు యేసే సిలువ ద్వారా శీఘ్రముగా సాతాను ప్రభు యేసే సిలువ ద్వారా శీఘ్రముగా సాతాను చితుక త్రోకెను మన ప్రభువే చితుక త్రోకెను మన ప్రభువే ప్రభు యేసే సిలువ ద్వారా శీఘ్రముగా సాతాను ప్రభు యేసే సిలువ ద్వారా శీఘ్రముగా సాతాను విజయ జీవితము లేకయే ప్రభు సిలువ రక్షణను విజయ జీవితము లేకయే ప్రభు సిలువ రక్షణను కోల్పోయేలా మొదటే చేసిన కోల్పోయేలా మొదటే చేసిన సాతాను క్రియలను చితుక త్రోకి సాతాను క్రియలను చితుక త్రోకి రక్షణ విజయము నన్ను గ్రహించెన్ రక్షణ విజయము నన్ను గ్రహించెన్ ప్రభు యేసే సిలువ ద్వారా శీఘ్రముగా సాతాను ప్రభు యేసే సిలువ ద్వారా శీఘ్రముగా సాతాను చితుక త్రోకెను మన ప్రభువే చితుక త్రోకెను మన ప్రభువే ప్రభు యేసే సిలువ ద్వారా శీఘ్రముగా సాతాను ప్రభు యేసే సిలువ ద్వారా శీఘ్రముగా సాతాను ప్రభుని పరిశుద్ధత లేకయే దేవునితో సమాధానము ప్రభుని పరిశుద్ధత లేకయే దేవునితో సమాధానము కోల్పోయేలా మొదటే చేసిన కోల్పోయేలా మొదటే చేసిన సాతాను క్రియలను చితుక త్రోకి సాతాను క్రియలను చితుక త్రోకి సమాధాన పరిశుద్ధత నన్ను గ్రహించెన్ సమాధాన పరిశుద్ధత నన్ను గ్రహించెన్ ప్రభు యేసే సిలువ ద్వారా శీఘ్రముగా సాతాను ప్రభు యేసే సిలువ ద్వారా శీఘ్రముగా సాతాను చితుక త్రోకెను మన ప్రభువే చితుక త్రోకెను మన ప్రభువే ప్రభు యేసే సిలువ ద్వారా శీఘ్రముగా సాతాను ప్రభు యేసే సిలువ ద్వారా శీఘ్రముగా సాతాను ప్రభుని విశ్వాసము లేకయే దేవునితో సహవాసమున్ ప్రభుని విశ్వాసము లేకయే
సహవాసమున్ కోల్పోయేలా మొదటే చేసిన కోల్పోయేలా మొదటే చేసిన సాతాను క్రియలను చితుకత్రోకి సాతాను క్రియలను చితుకత్రోకి సహవిశ్వాసము అనుగ్రహించెన్ సహవిశ్వాసము అనుగ్రహించెన్ ప్రభు యేసే సిలువ ద్వారా శీఘ్రముగా సాతాను ప్రభు యేసే సిలువ ద్వారా శీఘ్రముగా సాతాను చితుకత్రోకెను మన ప్రభువే చితుకత్రోకెను మన ప్రభువే ప్రభు యేసే సిలువ ద్వారా శీఘ్రముగా సాతాను ప్రభు యేసే సిలువ ద్వారా శీఘ్రముగా సాతాను నిందారహితునిగా లేకయే దేవుని రాజ్యమును నిందారహితునిగా లేకయే దేవుని రాజ్యమును కోల్పోయేలా మొదటే చేసిన కోల్పోయేలా మొదటే చేసిన సాతాను క్రియలను చితుకత్రోకి సాతాను క్రియలను చితుకత్రోకి నిందరహిత రాజ్యమునను గ్రహించె నిందరహిత రాజ్యమునను గ్రహించె ప్రభు యేసే సిలువ ద్వారా శీఘ్రముగా